ఒక కూటికి లేని నిరుపేద, చాలా పేదరికంలో ఉన్న వ్యక్తి చదువుకోవాలి అనుకున్నాడు. బాగా చదువుకోవాలి అనుకున్నాడు. అది విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే బాగా చదివాడు. ఆయనకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగంతో ఆయన సాటిస్ఫై కాలేదు. విదేశాల్లో చదువుకోవాలనేది ఆయన యొక్క కోరిక. దానికోసం నిరంతరంగా ప్రయత్నం చేశాడు. డబ్బులు సమకూర్చుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు సమకూర్చుకున్నాడు. ఆయన చాలని డబ్బులతో ఇంగ్లాండ్ బయలుదేరాడు. దేవునిపై నమ్మకం ఉంచి ఇంగ్లాండ్ బయలుదేరి ఇంగ్లాండ్లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఈడి చదువుకున్నాడు. అక్కడ చదువుకునే రోజుల్లో చాలాసార్లు పస్తులు ఉండేవాడు. రైల్వేలో కూలీగా పనిచేసేవాడు. కూలీగా ఉన్నప్పుడు మధ్యలో విరామ సమయం దొరికితే అక్కడ కూడా రైల్వే స్టేషన్లో కూడా చదువుకునేవాడు ఆయన. అక్కడ ఆ విధంగా ఇంగ్లాండ్లోని లండన్ వెళ్ళాడు ఆయన. ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. లండన్ పైన అందరూ బాంబులు వేస్తుంటే అందరూ లండన్ను విడిచి వెళ్తుంటే ఇతను లండన్ వెళ్ళాడు చదువుకోవడానికి. అదొక విడ్డూరం ఆ రోజుల్లో. అయితే ఆయనకు చదువుకునే రోజుల్లోనే బీబీసీలో ఉద్యోగం వచ్చింది. చాలా మంచి వేతనం ఉండేది. బాగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఆ దశలో ఆయన బీబీసీలోని ఉద్యోగాన్ని త్యాగం చేసి భారతదేశానికి వచ్చాడు. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఇండియాకు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆ రోజుల్లో నిజాం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. విదేశాలలో వెళ్ళి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. ఫిలిప్పైన్స్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు వెళ్ళి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసి భారతదేశ విద్యారంగాన్ని మార్చినటువంటి వ్యక్తి ఆయననే ముద్దు రామకృష్ణయ్య గారు. మన తెలంగాణ గడ్డ ముద్దు బిడ్డ, కరీంనగర్ జిల్లా మంతెనలో జన్మించాడు ముద్దు రామకృష్ణయ్య. Please subscribe my channel, share my channel.